భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ మాసం ప్రారంభం మే మొదటి వారం రెండవ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొదటి వారం రెండవ వారంలో మీకు గురువు 5వ స్థానంలో ఉంటున్నాడు. 3వ వారం ప్రారంభం నుంచి 6వ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఒకంత మార్పు. అలాగే మీకు ప్రస్తుతం 5వ స్థానంలో రవి సంచారం, మే 14 తర్వాత 6వ స్థానంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. గురు ప్రతికూలం, రవి అనుకూలం. అలాగే 2వ స్థానంలో రాహు యొక్క మార్పులు ప్రత్యేకంగా ఈ మాసంలో కలగబోతున్నాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా కొంతవరకు ఇబ్బందికరంగానే మీకు ఉండబోతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు నూతన వ్యవహారాలలో కొత్త పరిచయాలతో కానీ, కొత్త డాక్యుమెంట్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ ఇలాంటి దాంట్లో జాగ్రత్తగా, కుటుంబ వ్యవహారాల్లో తరచుగా మీకు తర్జన భర్జన చేసుకొని ఒక ఒపీనియన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంతవరకు సందిగ్ధంగానే కనబడుతున్నాయి. ప్రస్తుతం కొంతవరకు పిల్లల భవిష్యత్తు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తులో కొద్ది మార్పులు, మీ యొక్క వ్యవహారంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొంతమంది మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు, వివాహాలు జరపడాలు, తర్వాత పిల్లల్ని దూరదేశాలకు పంపడాలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది ఏమైనా మకర రాశి వారికి ప్రస్తుత పరిస్థితులలో మీకు రవి 5ంటికి రావడం కూడా కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే ఉంటుంది. రాహు 2వ స్థానంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఏది ఏమైనా ఈ మాస ఫలితాలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు చాలా సంతృప్తినిస్తాయి. 3, 4 వారాల్లో కొంత మార్పులు ఇస్తాయి. అయినప్పటికీ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అతి చాకచక్యంగా పరిస్థితులను చక్కబెట్టుకుంటారు. మీకు 4వ స్థానంలో బుధుని యొక్క ప్రవేశం మిమ్మల్ని చాలా అనుకూలంగా చేస్తుంది. తర్వాత శుభకార్యాలలో పాల్గొన చేస్తుంది. బంధు వ్యవహారాలు, బంధువులతో కానీ మిత్రులతో వ్యవహారాలు కూడా అనుకూలంగా చేస్తుంది. కొంత విజ్ఞానదాయకమైన విషయాల్లో పాల్గొంటారు. తర్వాత మంచి మీ పనులకు గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులకు ఏది ఏమైనప్పటికీ కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలతలు బాగా ఉంటాయి. తర్వాత కుటుంబ వ్యవహారంలో కుటుంబంలో కూడా కొన్ని వనరులు పెరుగుతాయి. తర్వాత ఇతరులు అభిలషించే రీతిగా, పిల్లలు ఆశించే రీతిగా, భార్య ఆశించే రీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చాలా అనుకూలంగా ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా చక్కటి వ్యవహారాలు మీరు నడుపుకుంటారు. కొంత దుఃఖం, కొంత సుఖం ఉన్నప్పటికీ కూడా, అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అయినంత వరకు ఉత్సాహాన్ని చంపుకోకుండా మీరు ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు ఆడి అన్నట్టు ఎప్పటిది ఏదో ఉంటుందో అది చూసుకొని ముందుకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉంది. ఏది ఏమైనా ధనిష్ట నక్షత్ర జాతకుల మీద పరిసరాల ప్రభావాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభావాలు పడేటువంటి యోగం కూడా కనబడుతున్నది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ మే మాసం మిశ్రమ ఫలితాలే లభిస్తున్నాయని చెప్పవచ్చు. మీరు ప్రస్తుతానికి కుజుని యొక్క స్తోత్రం, కుజ జపం, సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటివి చేసుకోండి. కొంత అనుకూలతలు ఏర్పడతాయి. For more videos like this, subscribe Big TV channel.